ఇన్నాళ్ళు అర్థం కాని మనుషులు ఇప్పుడు అర్థమయ్యారు. ఇక మీరు నా గురించేం బాధపడొద్దు. రేపు ఈ పాటికి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అంతవరకు నన్ను ఇంట్లో ఉండనివ్వండి. చాలు. నాగేశ్వరికి రేపో మాపో కంటి చూపు వచ్చేస్తుందని ప్రతిరోజూ అనుకుంటూనే ఉన్నాను. కాని ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతూనే ఉంది. ఈ అవాంతరాలన్నీ అధిగమించి నాగేశ్వరికి కంటి చూపు ఎప్పుడొస్తుంది స్వామి? మనిషి మదిలో ఉన్నది కావాలంటే మనం చెప్పగలం, కాని విధిరాతను ఎవరు మాత్రం ఎలా చెప్పగలరు? మీరే అలా అంటే ఎలా స్వామి? మీరేమో 3 పౌర్ణములు పూర్తి చేసుకుని ఆ తర్వాత వచ్చే 4వ పౌర్ణమి నాగపౌర్ణమి అని ఆ రోజుకల్లా నాగేశ్వరి అమ్మవారి నేత్రాలను తీసుకొచ్చి విగ్రహానికి అమర్చాలని చెప్పారు. ఒకవేళ అలా అమర్చలేని పక్షంలో చుట్టుపక్కల ఉన్న 7 ఊళ్ళు నేలమట్టం అవుతాయని, ఆలయం భూస్థాపితమైపోతుందని చెప్పారు. ఇప్పటికే 1 పౌర్ణమి పూర్తయింది. ఇక మిగిలింది 2 పౌర్ణములే. నాగేశ్వరికి కంటిచూపు రావటానికే ఇంత ఆలస్యమైతే కంటిచూపు వచ్చిన తర్వాత గడువు కాలంలోపు నేత్రాలను తీసుకొచ్చి విగ్రహానికి అమర్చడానికి వ్యవధి ఉంటుందా? నాకెందుకో చాలా భయంగా ఉంది స్వామి. పూజారి, నీ మనసులో భయాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావు. నేను చెప్పలేక మనసులో ఉంచుకున్నాను, అంతే తేడా. మరి తక్షణ కర్తవ్యం ఏమిటి స్వామి? మీరే ఏదో ఒకటి చేసి నాగేశ్వరి కంటిచూపు రావటానికి ఎదురయ్యే అడ్డంకుల్ని తొలగించాలి. నేను అదే ఆలోచిస్తున్నాను పూజారి. కాకపోతే నాగేశ్వరి నాస్తికురాలవడం వల్లే చిక్కొచ్చి పడింది. తనే గనక దైవాన్ని నమ్ముతున్నట్టయితే ఈ ఆలయానికి తీసుకొచ్చి దైవదర్శనం చేయించి తనకు ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ ఇట్టే పరిష్కరించవచ్చు. ఏమిటో స్వామి, ఆలోచిస్తుంటే అన్ని అవాంతరాలే కనిపిస్తున్నాయి. నాగేశ్వరేమో నాస్తికురాలు, తను ఈ ఆలయానికి రాదు. కంటి చూపు రావటానికి ఏదో అడ్డంకి వస్తూనే ఉంది. రేపు చూపు వచ్చినా తను దైవం ఉందని నమ్మితేనే కదా తను దైవనేత్రాలను తీసుకొస్తుంది. ఈ సమస్యలన్నీ పరిష్కారమై ఆ దైవకార్యం నెరవేరుతుందా అనేదే నా భయమంతా. నాగేశ్వరికి ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించటానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. ఒక సమస్యను పరిష్కరిస్తే మరో సమస్య వచ్చి పడుతూనే ఉంది. ఇక నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. కన్నీటితో అమ్మవారిని ప్రార్థించటం తప్ప. ప్రార్థిస్తాను, అవసరమైతే ప్రాణత్యాగమైనా చేస్తాను. నాగేశ్వరికి కంటి చూపు రావడానికి ఏదో ఒక దూతను పంపమని వేడుకుంటాను. నానా, నానా. ఏంటమ్మా? అక్కయ్య జాతకం చూసిన జ్యోతిష్యుణ్ణి నేను కలవాలి. ఆయన అడ్రస్ చెప్పండి. నీకెందుకమ్మా? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటిని క్లారిఫై చేసుకోవాలి. డౌట్సా? అవును. అతను చెప్పిన జాతకం ప్రకారం అక్కకి కంటి చూపు వచ్చే అవకాశమే లేదు. మరి అలాంటి అవకాశం లేనప్పుడు
డాక్టర్ తనకు తానుగా వచ్చి అక్కకి కంటి ఆపరేషన్ చేస్తానని ఎలా చెప్తాడు? డాక్టర్ ఆపరేషన్ చేస్తానని చెప్పినా నాగేశ్వరి అందుకు ఒప్పుకోలేదుగా. దాని ప్రకారం జ్యోతిష్యుడు చెప్పింది నిజమే కదా? నిజం కాదు. అక్కయ్య ఒప్పుకోకపోవడానికి కారణం జ్యోతిష్కుడు చెప్పిన మాటలే. అతనే గనక అక్కయ్యకి కంటిచూపు రాదని, ఒకవేళ ప్రయత్నిస్తే అనర్థాలు జరుగుతాయని భయపెట్టకుండా ఉండుంటే ఖచ్చితంగా అక్కయ్య ఆపరేషన్కి ఒప్పుకుని ఉండేది. నా అనుమానం ప్రకారం జ్యోతిష్కుడు చెప్పిన జాతకమైన తప్పై ఉండాలి, లేకపోతే అతను అబద్ధమైన చెప్పుండాలి. అడ్రస్ చెప్పండి నాన్న. అతను చెప్పింది నిజమో అబద్ధమో నేను తేల్చేస్తాను. అక్క, నువ్వింకా మ్యూజిక్ క్లాస్కి వెళ్ళలేదా? వెళ్ళాలి. మ్యూజిక్ క్లాసుకి కాదు, ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి. ప్లీజ్ అక్క, అలా మాట్లాడుకో. నాకు చాలా బాధగా ఉంది. ఇక్కడుంటే నాకు బాధగానే ఉంది. అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నాకోసమైనా పెదనాన్నని క్షమించక్క. నిన్ను దూరం చేసుకుని నేనుండలేను. నేను కన్నవాళ్లకే భారం అయిపోయాను. రేపు నీకు మాత్రం భారం కానని గ్యారంటీ ఏంటి? అక్క ప్లీజ్, జరిగింది మర్చిపో. మర్చిపోయే మాట అనలేదు వాళ్ళు. ప్లీజ్ లీవ్ మీ అలోన్ హాసిని. పెద్దమ్మా, మీరెళ్ళి అక్కతో మాట్లాడండి. తను చాలా సీరియస్గా ఉంది. నాగేశ్వరి, రామ్మా, వచ్చి టిఫిన్ చేయి. మీ నాన్నగారు మాట్లాడింది తప్పేనని క్షమించమని అడిగారు కదా. అయినా నువ్వు ఇంకా ఇలా మొండిగా ఉండడం ఏమీ బాగోలేదు. అమ్మ నాగేశ్వరి, పొరపాటున నోరు జారానమ్మా, నన్ను క్షమించు. వచ్చి కాస్త ఎంగిలిపడు. నిన్నట్నుంచి నువ్వేం తినలేదు. మీ నాన్నగారు ఇంతగా బ్రతిమాలుతున్నారు కదా, రామ్మా. మీ నాన్నగారంటే మాట అన్నారు. నేనే పాపం చేశానని నాతో కూడా మాట్లాడవెందుకు?
ఏరా అనుక్షణం మృత్యువు పలకరిస్తోందా? తలుపు తీయడానికి ఇంతసేపేంటి? ఏం లేదు. నువ్వేంటి ఇలా సడన్గా? నీ మొబైల్కి ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్లో ఉంది. ఫోన్ ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నా ఫోన్ పోయింది. సరే, మనం అర్జెంట్గా ఒక చోటుకెళ్ళాలి. పద. ఎక్కడికి? జ్యోతిష్యుడి దగ్గరికి. జ్యోతిషుడి దగ్గరకా? దేనికి? అంతా వెళ్లే దారిలో వివరంగా చెప్తాను. పద వెళ్దాం. సరే.